శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అనేక మందికి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ సమర్థుల రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 32వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారి పాదపద్మాలకి, మాత నిరంజనానంద మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, మహాత్ముల తాలూకా లీలలన్నీ దైవలీలలే, నడయాడే దైవ రూపాలే. మహాత్ములు సమర్థుల వారి సజ్జనగడలో ఉంటూ ఉండగా నిత్యం ప్రతిరోజు సత్సంగం జరుగుతూ ఉండేది. అందులో అనేక నూతన సనాతన పద్ధతులు సాధనలకు శిష్యులకు బోధిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక వ్యక్తి, ఒక వృద్ధుడికి కొన్ని రోజులుగా సమర్థుల వారి ప్రసంగాలు వింటూనే ఉన్నాడు. కానీ అతనికి అర్థం కాలేదు. కానీ ఓ రోజు స్వామి సమర్థులు నమస్కారం చేసి, తమరు చెప్పే విషయాలు నాబోటి పామరుడికి ఏమీ అర్థం కావు, వింటున్నంతసేపు ఏదో అర్థమైనట్లే అంటున్నది, తర్వాత నాకే ఒక్క విషయం కూడా మనసుకి ఎక్కడం లేదు, దయతో నాకు ఏదైనా సులభంగా ఆచరించగల నియమం ఏదైనా ఉంటే బోధించండి మహాప్రభు అని నాకు శ్రీరాముల వారి దర్శనం కలిగేలా కరుణించండి అని ప్రార్థించాడు. సమర్థులు అతని విన్నపాన్ని వింటూనే చిరునవ్వుతో, సోదరా, దానికి ఏమి భాగ్యం, నీకు ఎలా కావాలో అలాగే చెప్తాను, నీకు శ్రీరాముల వారి దర్శనం కావాలి అంతే కదా అన్నారు. అవును స్వామి, శ్రీరాముల వారి దర్శనంతో నా జన్మ సార్థకమైపోతుంది, నాకు తరించిపోతుంది, దయచేయండి అని చేతులు జోడించి నమస్కారం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళంతమంది ఈ సంభాషణ విని ఆశ్చర్యపోయారు. అతను శ్రీరామ దర్శనం కోరుతున్నాడు, సమర్థుల వారేమో తేలికగా నీకు ఇప్పిస్తానంటున్నారు, ఏమిటి ఈ బాధ అంతాను? సమర్థుల వారు అతనితో, నాయన, శ్రీరాముల వారి దర్శనం చాలా సులభంగా లభిస్తుంది, నువ్వు నీ మనసు చెప్పినట్లుగా వినకుండా ఉండు, అయితే నువ్వు చేయవలసింది ఒకటే. సరే స్వామి, చెప్పండి అన్నాడు. అతను సమర్థుల వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను కొండ దిగుతూనే ఇంటికి పోవాలని, భోజనం చేయాలనే మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే గురుదేవులు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇంటికి పోకుండా ఊరి వెలుపల ఉన్నటువంటి అడవిలో నడిచాడు. ఒక చెట్టు కింద కూర్చుని అలాగే ఏకాగ్రతతో, నేను మనసు చెప్పినట్లు వినను, నాకు శ్రీరాముల వారి దర్శనమే ముఖ్యమని మననం చేస్తున్నాడు. అలాగే ఉండగా కళ్ళు మూతలు పడ్డాయి, నీరసం వచ్చింది, శ్రీరామ దర్శనం అంటూ కలవరిస్తున్నాడు. అలా ఉండగా శ్రీరాముల వారు వచ్చి ఎదురు నిలబడ్డారు. భక్తవత్సలా, కళ్ళు తెరువు, నేను శ్రీరామచంద్రమూర్తిని, దర్శనం కోరేవు కదా, చూడు అన్నారు. ఆ భక్తుడు కళ్ళు తెరిచి చూశాడు. నువ్వా శ్రీరాముడువా? ఏమో, నేను ఎప్పుడు చూడలేదు కదా, నిన్ను ఎలా గుర్తుపట్టాలి అని తనను పరిచయం చేయవలసిన వారు ఇక్కడ సమర్థులైనని శ్రీరామచంద్రమూర్తి వెంటనే సమర్థుల వారిని స్మరించారు. సమర్థుల వారు అక్కడ ప్రకటనమై ఆ భక్తుడితో, ఈయనే నువ్వు దర్శించగోరిన శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు ఆ భక్తుడు మొట్టమొదటిగా సమర్థుల వారికి నమస్కారం చేసి తర్వాత శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. శ్రీరాముల వారు ఆశీర్వదిస్తూ, శిష్యుడంటే ఇలా ఉండాలి, బడి బడి అని కొనియాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ నిష్కల్మషమైనటువంటి భక్తి. తర్వాత కాలభైరవ స్వామికి సమర్థుల వారి ఆదేశం. సమర్థుల వారు ధర్మ సంస్థాపన కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే మానవుల సహకారం కన్నా దేవతల సహకారమే గొప్పగా లభించింది. దైవ బలం వల్లనే సమర్థ రామదాస్ స్వామి ప్రజల్లో రామనామ ప్రచారం జరుపుతూ హిందూ మత ఉద్ధరణ చేశారు. కోరిన వారికి కాదనకుండా శ్రీనామనామోపదేశం చేస్తూ వారి చేత జపం కోట్ల కొలది చేయిస్తూ ఆ వాతావరణం అంతటినీ కూడా శ్రీరామనామం పరిశుద్ధం చేస్తూ మతేతర శక్తులను నిర్వీర్యం చేయడానికి అదృశ్యంగా పనిచేస్తూ ఉన్నది నామజపం. ఒకసారి సమర్థ రామదాస్ వారు మహారాజు కర్ణాటకలో పర్యటిస్తూ కొంకణ ప్రాంతానికి పోయి ఒక గ్రామంలో తమ కీర్తనని ప్రజలకు వినిపించాలనే ప్రయత్నంతో కొన్ని ఇళ్లల్లో భిక్ష చేసుకుని కాలభైరవుని గుడిలో ఉన్నారు. వారి నిత్య పూజానుష్ఠానాల తర్వాత నిత్యం కాలభైరవుడికి ప్రదక్షిణ చేశారు. సాయం సమయంలో వారు కీర్తన చేయడానికి ఉపక్రమిస్తుండగా ఒక్క మనిషి కూడా వినడానికి రాలేదు. సమర్థుల వారికి ఆశ్చర్యం అనిపించింది. మొట్టమొదటి రోజు కదా, ఎవరికి సరిగా గుర్తులేదేమని సరిపెట్టుకుని మరుసటి రోజు భిక్షకు వెళ్ళినప్పుడు అందరికీ సాయంకాలం కీర్తనకు రమ్మనమని స్వయంగా చెప్పి వచ్చారు. అయినా ఎవరూ రాలేదు. ఎవరూ రాకపోయినా కాలభైరవుడే ఉన్నాడు కదా అనుకుని ఆ రోజు కూడా కీర్తన చేశారు. కీర్తన ముగిసే వరకు ఎవరూ రాలేదు. కొందరిని మరునాడు విచారించి స్వామి తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ గ్రామ పటేల్ బహు కర్కోటకుడు. గ్రామస్తులందరినీ అతను బెదిరించి కీర్తన వినడానికి వెళ్ళిన వారి ఆస్తులని అమ్మివేయబడతాయి అని పై అధికారుల ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఎవరైనా వెళ్ళారని తెలిస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడనని భయపెట్టాడు. ఆ భయంతోనే గ్రామస్తులు తమ సంకీర్తన వినడానికి రాలేని పరిస్థితి కలిగిందని వారు చెప్పుకుని బాధపడ్డారు. అందుకని ఆ వైపు కనీసం తల ఎత్తి చూడటం కూడా మానేశారు సజ్జనులు సైతం.
సమర్థులు వారు తలపెట్టి నెగ్గుకొస్తున్నటువంటి కార్యం అనితర సాధ్యమైనది. అంతటి మహత్కార్యాన్ని ఆయన పట్టుదలతో ఇంతవరకు విసుగు విరామం లేకుండా సాధించుకుంటూ వస్తూ ఉంటే సాక్షాత్తు హనుమదంశ సంబూధులు ఆయన్ని వీరు ఇటువంటి పరీక్షలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించారన్నది అనూహ్యం. శ్రీరాములు వారు సీతాన్వేషణ కార్యాన్ని హనుమంతుని భుజస్కంధాలపై ఉంచారు అనడానికి వారిచ్చిన ముద్రికే తార్కాణం. కలియుగ హనుమంతుల వారైన సమర్థుల వారి కార్యభారం దానికన్నా కష్టతరమైనది. త్రేతాయుగ కాలం నాటి పరిస్థితులు వేరు, కానీ ఈ కాలంలో పరిస్థితులు వేరు. యవనులు ఆర్థిక అధికార ప్రలోభాల కారణంగా హిందూ ధనం నశించింది, కానీ ఆయన తన పట్టుదలతోని కృషితోని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అంతటి మహాత్ములైన వారికి ఈ ఊరి పరిస్థితి నిజంగానే ఒక సవాలుగా మారింది. ఆ ఊరి పటేళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. సమర్థుల వారు భైరవాలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ ఊరి వ్యక్తులు ఇద్దరు ఒక కోడి పుంజును తీసుకొచ్చి బలివ్వబోతున్నారు. వారిని చూసిన సమర్థులు, ఆగండి, ఏం చేస్తున్నారు అని అడిగారు. దానికి జవాబుగా వ్యక్తులు స్వామి సమర్థుల ముఖమండపంలోని తేజస్సును చూసి కాస్త జంకుతూనే, ఈ స్వామికి మొక్కుబడి ఉంది, అది తీర్చుకోవడానికి వచ్చాము అంటూ నసిగారు. స్వామివారు ఏమి మొక్కుబడి, ఏమి తీర్చడం, సంకలో కోడిపుంజను దాస్తున్నారా, అది ఏమంటే మొక్కుబడి అంటున్నారా? తోటి జీవుల్ని, అందులోని మూగజీవుల్ని హింస పెడితే దేవుడు సంతోషిస్తాడా? ఎవర్రా చెప్పారు మీకు అని గద్దించి అడగ్గా స్వామి, మహారాజ్, మా పిల్లవాడికి జబ్బు చేసినప్పుడు వాడిని బ్రతికిస్తే కోడిపుంజను బలిస్తామని మొక్కాం స్వామి. ఈ మొక్కు తీర్చుకోవడం కాస్త ఆలస్యమైంది. ఈ భైరవ స్వామి కల్లోకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంటాడు స్వామి. ఎప్పుడు మొక్కు తీరుస్తారని అడుగుతూ ఉంటే ఈరోజు మొక్కు తెచ్చాం స్వామి. మొక్కు తీర్చకపోతే ఎట్లా స్వామి, మమ్మల్ని ఈ స్వామి బతకనిస్తాడా అంటూ ఉంటే సమర్థులు వారు, అవునరా, నాకు భైరవుడు కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని బలిమ్మనమని అడిగాడు అంటూనే వారిద్దరు జుట్టు పట్టుకొని 2 తలలు కొబ్బరికాయలు కొట్టినట్టు కొడుతూ ఉంటే సంకలోని కోడిపుంజను వదిలేసి, అయ్యా స్వామి, మమ్మల్ని కొట్టద్దు, చంపద్దు, తమరెవరో మాకు తెలియదు, రక్షించడం మహాప్రభు అంటూ వాళ్ళకి బుద్ధి వచ్చిందని చెంపలేసుకుని వారు స్వామిని వదిలే వరకు స్వామి వదలలేదు. ఎప్పుడు వదిలేరో అప్పుడు వాళ్ళు పారిపోయారు. తర్వాత స్వామి సమర్థుల వారు, దేవుళ్ళు దేవతలంటే ప్రాణాలు కాపాడాలి, కానీ ఈ రకంగా ప్రాణాలని బలి తీసుకుంటారా? అటువంటి దేవుళ్ళను ఉండని తగరని అంటూ అటువంటి దేవుళ్ళు ఉంటే తగరని అంటూనే ఒక బెత్తం చేతపట్టి కాలభైరవుడికి ఉరికారు. ఆయన కళ్ళు చింతని పులువల అగ్నిగోళాలయ్యి పట్టరాని కోపంతో పోయే భైరవుడిని బెత్తంతో ఎడాపెడా కొడుతున్నారు. నువ్వు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని కాపాడి మంచి బుద్ధులు నేర్పాలి, కానీ ప్రాణహింసని ప్రోత్సహిస్తూ బళ్ళు కోరుతావా, లేకపోతే మనుషులను చంపుతావా? ఈ గ్రామాధికారి ఏమో సత్కార్యాలు చేస్తే మనుషులను చంపేస్తాడా? ఈ భ్రష్టుడికి నీకు తేడా ఏముంది అని పటపటా కొరుకుతూ ఉంటే స్వామి మహారాజు, నువ్వు శాంతించు, శరణు అంటున్నాడు కాలభైరవుడు. శ్రీ సమర్థులు, మేము అన్ని కష్టాలు పడి ప్రజలు సుఖంగా ఉండాలని తపన పడుతుంటే నువ్వు గుళ్ళో కూర్చుని వాళ్ళని పెడమార్గాన్ని నడిపిస్తావా? బలుడు కావాలా? కోళ్ళు, మేకలు, దున్నపోతులు, ఇంకా నీకేం కావాలి అంటూ మరి 4 దెబ్బలు తగిలిస్తున్నారు. భైరవస్వామి వెంటనే, సమర్థ, ఇందులో నా దోషమేమీ లేదు, వారే మొక్కారు, బలి ఇచ్చిన దాన్ని వారే తింటారు, పేరు నాది, నోరు వారిది, నన్నేమి నిందించకు అన్నారు సమర్థులు. నువ్వెంతో గొప్పవాడివి, నీకు నేనే ప్రదక్షిణలు చేస్తున్నానే, నా కీర్తనకు ఒక్కడు కూడా రావడం లేదు. ఈ గ్రామానికి నువ్వు రక్షకుడివే, ఏం మేలు చేస్తున్నావు? ఈ గ్రామాధికారి మూర్ఖుడు, వాడు గ్రామస్తులను కీర్తన వినడానికి రాకుండా కట్టడి చేశాడు. ఇంకా ఈ గ్రామ ప్రజలు ఎలా బాగుపడతారు? వాడేమో మనుషులను బతకనీయడు, నువ్వేమో కోళ్ళు గొర్రెల్ని బతకనీయవా అని మళ్ళా కర్రతో కొట్టబోతుండే భైరవస్వామి, నేనేమి చేయాలో చెప్పు స్వామి, నువ్వు చెప్పినట్లు చేస్తాను, నువ్వేమి చేయమంటే అది చేస్తాను, కొట్టొద్దని వేడుకున్నాడు. అప్పుడు గంభీరంగా సమర్థుల వారు అన్నారు, నువ్వేమి చేస్తావో నాకు తెలియదు, ఈ గ్రామాధికారి పొగరు అణిచి అందరినీ సంకీర్తనలో పాల్గొనే విధంగా చెయ్యి అని ఆదేశించారు. కాలభైరవస్వామి ఆ గ్రామాధికారికి బుద్ధి చెప్పడానికి సంకల్పించాడు. ఆ పటేల్కి అర్ధరాత్రి పూట కడుపులో నొప్పి ప్రారంభమైంది. అతను బాధ తట్టుకోలేక గెలగెల తన్నుకుంటున్నాడు. గ్రామంలోని వైద్యులను పిలిపించి కాలభైరవస్వామి వైద్యుడు ఆవేశించి, నీవు అపరాధం చేసేవు, సమర్థుల వంటి ఆ సజ్జలను అవమానించాలని ప్రయత్నించావు, పో, ఆయన్ని శరణు వేడుకో అని చెప్పినట్లు వినుకో, లేకపోతే నీ రోగం మరింత జటిలమవుతుంది అంటూ గర్జించాడు. వెంటనే వారింటిలోని వారంతా, అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందంటూ అతన్ని తీసుకుని కాలభైరవస్వామి గుళ్ళో ఉన్న సమర్థుల వారి సన్నిధికి తీసుకొచ్చారు. సమర్థుల వారు తీర్థం ఇచ్చారు, అంతే. చేత్తో తీసివేసినట్టు అతని బాధ మటుమాయమైంది. తర్వాత అతను సమర్థుల వారి పాదాలపై పడి, నేను తప్పు చేశాను, క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. సమర్థుల వారు, ఈ రోజు నుంచి సంకీర్తనకు రండి, మీ గ్రామానికి శ్రీరామక్ష అని దీవించారు. ఆ రోజు నుంచి గ్రామంలో వాళ్ళంతమంది సంతోషంగా కీర్తనలో పాల్గొంటున్నారు. ధర్మ మార్గం వారందరికీ బోధించడమే కాకుండా గ్రామాధికారి చేత అందరి సంక్షేమం కోసం శ్రీరామచంద్రమూర్తికి హనుమాన్లకు ఆలయాలు కట్టించి ప్రతిష్టలు చేయించి ఉత్సవాలు జరిపించారు.
తర్వాత వారందరికీ హితబోధ చేసి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపించుకోమని సలహా ఇచ్చి అక్కడి నుండి బయలుదేరి తర్వాత మజిలీకి వెళ్ళిపోయారు. వేదశాస్త్ర పురాణాలు దీనికి దోహదం చేసి సన్మార్గంలో రావడానికి సహకరిస్తాయి. కానీ ఆ విజ్ఞానమే ఒక్కొక్కసారి మనలో ఉన్న ఆత్మని అహంకారం అనే ముసుగు వేసి విజృంభించి నన్ను మించిన విజ్ఞానవంతులు లేరని విర్రవీగిస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కడో ఒక చోట పరాభవం పొంది అశాంతితో అలమటిస్తుంది. మనలో మానవుడి లోపలే ఉన్నటువంటి పరమాత్మ యొక్క అంశమైనటువంటి ఆత్మను గుర్తించే అవకాశాన్ని దూరం చేస్తుంది ఈ అహంకారం. అటువంటి స్థితిలో పూర్వపుణ్యం వలన సద్గురుని సమాశ్రయం దొరికితే వరదలో కొట్టుకుపోయే వ్యక్తికి ఏదైనా ఆధారం దొరికినట్టు ఒడ్డుకు చేరుతారు. సజ్జనగడ మఠంలోనే ఉంటూ వామన శాస్త్రి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించాడు. సద్గురువు సన్నిధానంలో ఎన్నో రకాల అనుభవాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తికి శ్రీరామ దర్శనం కోరితే సమర్థులు వారు తప్పక పొందుతావు, నువ్వు ఒక నిమిషాన్ని పాటించు, అదేమిటి అంటే నీ మనసు చెప్పినట్లు వినవద్దు అంతే అని చెప్పిన విషయాలు విన్నాడు. అలాగే వామన శాస్త్రి గారికి కొంచెం ఆశ్చర్యము, ఉక్రోషము, ఈర్ష్య వంటి వికృత భావాలు పొడసిపోయి మనసులో నన్నేమో 12 సంవత్సరాలు బదరీలోని 12 సంవత్సరాలు శ్రీశైలంలోనూ తపస్సు చేయమన్నారు, ఇతను ఒట్టి వెర్రివాగుళ్ళ ఉన్నాడు, ఇతనికి భగవద్ దర్శనానికి ఇంత సులభం మార్గం చెప్పారు, ఆయన నిజంగా ఇతనికి శ్రీరామ దర్శనం దొరికినప్పుడు కదా అని అనుకుని సరిపెట్టుకున్నాడు. కాబట్టి ఇది అహంకారం. చూడండి అహంకారం ఎంత దారికి తీస్తుందో. అయ్యా శాస్త్రి గారు, మానవ జన్మ తీసుకునేందుకు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలి, మీకు ఆ మార్గం దొరికింది, కర్మలను క్షయింపజేసుకోవాలి. సంవత్సరాల తరబడి తపస్సుతో కర్మ సంచయనం అంతా తొలగుతుంది. ఇక కావలసినది ఏముంది? ఎందులో ఉత్తీర్ణులు కావాలి. ఉత్తీర్ణత అంటే విజయం సాధించడం అని భావన. ఒక కోరిక అటువంటి కాంక్ష కూడా ఉండదు. అటువంటి కాంక్ష కూడా ఉండరాదు. కాంక్ష అనే దానిపై విజయం సాధించితే మనసు విజయం సాధించినట్లే అని శాస్త్రి గారితో అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే భయకంపితులైనటువంటి శాస్త్రి గారు ఆ రూపాన్ని దర్శించి వణికిపోతూ తడబాటు పడుతూ అర్థమైంది స్వామి, మళ్ళీ మరలా ఒక దెబ్బ కొట్టేసరికి అర్థమైంది, ఇలా ముమ్మారు కొట్టేసరికి అర్థమైందని వినిపించారు. మళ్ళీ శాంత రూపంతో ఇక్కడ చక్కగా అర్థమైందని ప్రశ్నించారు సమర్థులు వారు. వామన్ భో ఎక్కడ అర్థమైంది స్వామి? ముమ్మారు అర్థమైందన్నామో అన్నారు సమర్థులు. తమరు ఉగ్ర రూపం చూపించి తోక కొడుతూ ఉంటే దెబ్బలకు తట్టుకోలేక అన్నానే కానీ నిజంగా అర్థమైన కానే కాదు గురుదేవ అంటూ పాద నమస్కారం చేశాడు. వామన్ బుహతో సమర్థులు వారి ఆజ్ఞ చెప్పారు. దాసభతో పాటుగా మీరు బృహదారణ్యకోపనిషత్తు కూడా పారాయణ చేయండి, దాని వివరాలు లభిస్తాయన్నారు. సరేనని వామన్ బుహ బృహదారణ్యకోపనిషత్తు తీసి పారాయణ చేయడం ప్రారంభించాడు. అందులో పంచమాధ్యాయం ప్రథమంలో బ్రాహ్మణంలో విదేహరాజుకు జనక మహారాజు అశ్వమేధాయకం పూర్తి చేశాడు. పూర్ణాహిత తరువాత బ్రహ్మజ్ఞుల వారికి శాస్త్రగోవులు దానం ఇచ్చాడు. వాటి యొక్క శృంగములంటే కొమ్ములకు బంగారు తొడుగులతో అలంకరించి తెప్పించాడు. ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత లాహిను పుత్రుడైన భుజ్యువు, చక్రుని పుత్రుడైన ఉషస్థుడు, కుతీక మోహని పుత్రుడైన కహేళకుడు, వచక్కుని పుత్రుడు గార్గి వరుసగా ప్రశ్నించి సదుత్తరములు పొంది సంతోషించారు. గార్గి అడిగినటువంటి ప్రశ్నకు యాజ్ఞవల్కులు సమాధానంగా ఈ సంస్థ వస్తు జాతములు జలజాతములకి ఓతప్రాతమవుతుంది. ఈ జలం వాయువునందున ఆ వాయువు అంతరిక్షం గంధర్వలోకంలోని గంధర్వలోకం, ఆదిత్యలోకం చంద్రలోకం, నక్షత్రలోకం దేవలోకం, ఇంద్రలోకం ప్రజాపతి లోకం బ్రహ్మలోకంలోని ఓతప్రాతమవుతున్నది. ఇంతవరకు అడిగావు న్యాయము, ఆపై సర్వము మనకి అతీతమైనటువంటి బ్రహ్మం మాత్రమే ఉంది, కానీ దాన్ని చెప్పడానికి సాధ్యపడదు, దాన్ని తర్కించరాదు అని తెలుసుకోదగ్గ విషయం. న్యాయాన్ని అతిక్రమించి ప్రశ్నించితివేమి నీ తల పగిలిపోతుంది. బతుకుపై కోరిక ఉన్నతో పూర్వం వల్ల ఇలా జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. కాబట్టి గార్గి బ్రహ్మాండ ఊర్ధ్వదో అదో భాగాల ఎందు పద్మభాగం భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సూత్రమైన రూపమైన సమస్త అవ్యాకృతం ఆకాశంలో పేకలుగా కల్పించబడ్డాయి అని వివరిస్తే ఈ విషయాల గురించి చెప్పింది. అయ్యా ఇవాళ ఇక్కడికి సమాప్తం.